సూర్య ఆఫీస్ నుంచి చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి సోమిరెడ్డి గారిని కలవడానికి వచ్చేసానండి. అక్కడ లేరని తెలిసి ఇమ్మీడియేట్‌లీ ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్‌లో ఉన్నారంటే అక్కడికెళ్ళిపోయానండి. ఎళ్ళిపోయి సోమనాథ్ సార్‌ని డైరెక్ట్ ఎళ్లి కలిసా. సార్ ఇలాగ సూర్యలో రిజైన్ చేశానండి. ఇక్కడ పార్టీ ఆఫీస్‌లో జాయిన్ అవుదామని ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్‌లో అని చెప్పంటే ఇలా చూసి ఏంటండి ఇలాగ చేశారు మీరు? ఇక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు కదా! అక్కడెందుకు రిజైన్ చేశారండి? చాలా బాధ అనిపిస్తుంది మీ విషయంలోని. ఇలా తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, లేదు సార్ నేను కంపల్సరీ ఇక్కడ చేయవలసిందే. జాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇక్కడ చేయవలసిందే సార్. 100% ఇక్కడ చేయాలని చెప్పేసి అన్నానండి. అంటే భలేంటోరండి మీరు ఇలా చేశారేంటండి. ఒక 10 మంది ట్రై చేస్తున్నారు ఇక్కడ. 10 మందిలో మీరు 11 మళ్ళీని. ఇక్కడ పోస్ట్ ఉంటదో లేదో తెలీదు. ఇన్‌చార్జ్ నేను నేను కాదండి ఇక్కడ. ఇక్కడ ముత్యాల సత్యబాబు అని ఆయన ఇన్‌చార్జ్ అండి. మీరు ఇలా చేశారేంటండి అని అనటం జరిగిందండి. సార్ ఒక్కసారి ముత్యాల సత్యబాబు గారితో మాట్లాడొచ్చా సార్ అంటే, మాట్లాడండి మీరు రావడం వల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకేంటంటే మీరు రావటం చాలా హ్యాపీ నాకు. నాకేం అభ్యంతరం లేదు. ఎళ్లి మాట్లాడతానంటే మాట్లాడండి. కాపోతే సూర్యలో కూడా ఒకసారి ఎళ్లి చెప్పండి. ఇలా వచ్చేస్తాను. రిజైన్ చేయలేదని చెప్పండి. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది మీ విషయంలో అని చెప్పేసి సోమనాథ్ సార్ చెప్పడం జరిగిందండి. ఇమ్మీడియేట్‌లీ సత్యబాబు గారు అది కొంచెం ముందుకున్నారండి. అక్కడి నుంచి చూస్తున్నారు కదండీ! ఆయనే సత్యబాబు గారు ఎళ్లి మాట్లాడండి అని చెప్పేసి అన్నారండి సోమనాథ్ సార్. ఎళ్లి ముత్యాల సత్యబాబు గారిని కలిసానండి. కలిసి నమస్తే సార్ అన్నానండి. "ఆ! చెప్పమ్మా ఏ ఊరు నుంచొచ్చావు?" అన్నారండి. సార్ ఇలాగ అమలాపురం దగ్గర సార్ మాది చిన్న పల్లెటూరు అని చెప్పంటే, ఇలా ఎందుకొచ్చావమ్మా అన్నారండి. సార్ ఏం లేదు సార్ నేను ఇలాగా ఆహ్, ఫు చిరంజీవి గారికి ఫోటోగ్రాఫర్‌గా చేద్దామని వచ్చాను సార్ అంటే, ఇలా కింద నుంచి పైకి చూసారండి. పైకి చూసి ఒక నవ్వు నవ్వారు. నవ్వేటప్పటికి దాంట్లో అన్ని అద్దాలు వచ్చినాయన్నమాటండి. వచ్చేటప్పటికి "ఏంటి నువ్వు చిరంజీవి గారి పర్సనల్ చేద్దామని వచ్చావా?" అన్నారండి. లేదు సార్ నిజమే అండి. ఎందుకంటే నాకు కెరీర్ ఇచ్చింది చిరంజీవి సారు, అరవింద్ సారే అండి. ఫస్ట్ నేను బ్లడ్ బ్యాంక్ ఫోటోగ్రాఫర్‌గా చేశాను కొన్నాళ్ళు. తర్వాత ఇప్పుడు సూర్యలో చేస్తున్నాను సార్ ఫోటోగ్రాఫర్‌గా. నన్ను చూసి జడ్జ్ చేయొద్దు సార్ ప్లీజ్ దయచేసి. నేను బా తీస్తాను సార్ అని చెప్పంటే ఇలా చూసి నవ్వారండి. నవ్విన తర్వాత లేదమ్మా చాలా పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ 10 మంది ట్రై చేస్తున్నారు. 11 నువ్వు. వాళ్ళందరూ చాలా పెద్ద పెద్దోళ్ళు బాగా సీనియర్స్ అని చెప్పి అనటం జరిగిందండి. సార్ ఓ పని చేయండి సార్. కంపల్సరీ నేను చేయాలి సార్ ఇక్కడ. ఉడత సాయం అన్నా చేస్తాను సార్ కనీసం. నేను సైడ్ ఉండి ఫోటోలు తీస్తానండి. ప్లీజ్ సార్ అని చెప్పేసి అనటం జరిగిందండి. ఇంకా సార్ ఏంటంటే ఆయన ఎక్స్‌ప్రెషన్‌లో నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఆయన ఒప్పుకునేటట్టు అనిపించలేదు. ఇంకా సత్యబాబు గారు ఒప్పుకోవట్లేదండి. ఇంకా లాస్ట్ ఫైనల్‌గా నేను ఒకటే చెప్పానండి. సార్ చిరంజీవి గారి గురించి చచ్చిపోవడానికి కూడా సిద్ధం సార్ నేను. ప్రాణం ఇవ్వడానికన్నా సిద్ధం. ఇంకోటి 2 రోజులు చూడండి సార్ నా వర్కు. మీకు నచ్చలేదనుకోండి నా మెడ పట్టుకొని బయటికి గెంటేయండి. ఇబ్బంది ఏం పడను. సార్ 2 డేస్ చూడండి సార్ ప్లీజ్ దయచేసి. రిక్వెస్ట్ అండి. ఎందుకంటే నేనింకా ఇది కాని రాకపోతే కనుక నాకేంటంటే ఇంకా నాకు మనశ్శాంతి ఉండదు సార్. కనీసం 2 డేస్ చూడండి సార్. ప్లీజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి అనటం జరిగిందండి. అడిగేటప్పటికి ఇమ్మీడియేట్‌లీ నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌లో ఆయనకేంటంటే సిన్సియారిటీ కనపడదంటండి. అప్పుడు ఒకటే అన్నాడు. "ఒరేయ్! నువ్వు స్వామినాయుడు గారి తాలూకా నాకెవరి తాలూకా నాకు సంబంధం లేదు. నీలో సిన్సియారిటీ నచ్చింది నాకు. ఎట్టి పరిస్థితిలో నువ్వు రేపు రా. వచ్చేసి శుభ్రంగా రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని వచ్చేయి. వర్కు 2 డేస్ చూస్తా. ఒకవేళ నచ్చకపోతే కనుక మెడ పట్టుకు బయటికి గెంటేస్తా. మరి అది డిసైడ్ చేసుకొని నువ్వు రా" అని చెప్పేసి అనటం జరిగిందండి. సరే, సరే అని చెప్పేసి మార్నింగ్ వచ్చేయి. మార్నింగ్ వచ్చేయి అని చెప్పేసి అనటం జరిగిందండి. ఇమ్మీడియేట్‌లీ మార్నింగ్ రెడీ అయిపోయండి. జై హనుమాన్ అని హనుమాన్ భక్తులం కదండీ మనం. హనుమాన్‌కి దండం పెట్టుకొని మొత్తం అందరి దేవుళ్ళకి దండం పెట్టేసుకొని, దేవుడా నువ్వే కాపాడాలి. పర్మనెంట్‌గా ఉండేటట్టు చూడు తండ్రి అని చెప్పేసి దండం పెట్టుకునండి. అమ్మవారికి కూడా దండం పెట్టుకొని ఫస్ట్ డే పార్టీ ఆఫీస్‌లో ఎంటర్ అవ్వగానే నాకు గూస్ బంప్స్ వచ్చినాయండి. నేల తల్లికి దండం పెట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవ్వగానే సత్యబాబు గారిని కలవడం జరిగిందండి. "ఒరేయ్! కెమెరా రెడీ చేసుకో. రెడీ చేసుకొని నువ్వు ఫస్ట్ ఎంట్రన్స్‌లో ఉండు. ఇంకా నీకు లోపల పర్మిషన్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రన్స్‌లో ఉండు" అని చెప్పేసి అనటం జరిగిందండి. ఫస్ట్ తలుపు దగ్గర ఉండేవాడినమాటండి. స్టార్టింగ్ తలుపు దగ్గర నుంచునేవాడిని. పిలిస్తే ఎళ్లి ఫోటోలు తీసి వచ్చేసేవాడినమాటండి. అలాగా కంటిన్యూ నైట్ వరకు పిలిస్తే ఎళ్లి తీయడం, రావడం చేశానమాటండి. తర్వాత నైట్‌కి ఆహ్, సత్యబాబు గారు ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి "రేయ్! బానే చేశావురా? ఈ నెక్స్ట్ డోర్ ఉంది కదా! ఆ డోర్ దగ్గర నుంచో" అని చెప్పేసి అనటం జరిగిందన్నమాటండి. ఫస్ట్ డే సెకండ్ డోర్‌కి ప్రమోషన్ వచ్చిందన్నమాటండి. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. చిరంజీవి సారు ఇంటికెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సత్యబాబు గారు అన్నారు, "ఒరేయ్! బానే చేసావు ఇవాళ. నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇలాగే చెయ్యి. నువ్వు కంటిన్యూ అయిపోవచ్చేమో నాకు తెలీదు కదా!
అని చెప్పేసి అన్నారండి. సరే సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపో, మార్నింగ్ మళ్ళీ దేవుడికి దండం పెట్టుకుని వచ్చేయి, ఓకేనా అన్నారండి. సరే సరే వెళ్తున్నాను సార్ అని చెప్పేసి ఇంటికి రావడం జరిగిందండి. ఒక గంట తర్వాత కుమారస్వామి గారు ఫోన్ చేశారండి, ఈనాడు సీనియర్ ఫోటోగ్రాఫరు సారు. అయితే వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ తీసాం కదండి, అయితే పెళ్ళికొడుకుకి ఫొటోస్ నచ్చాయంటండి. నచ్చితే ఆ అబ్బాయితోటి తీపిద్దాం అని చెప్పేసి మొత్తం మీద అనుకుని నాకు ఫోన్ చేయడం జరిగిందన్నమాట అండి. అమ్మ ఇలాగ పెళ్ళి నీతోటి తీపిద్దాం అనేసి ఫిక్స్ అయ్యాం, పెళ్ళికొడుకు ఒప్పుకున్నాడు, అందుగురించి ఆగాము ఇన్నాళ్ళలోనే, పెళ్ళికొడుకు కూడా నీ ఫొటోస్ బాగా నచ్చాయి, నువ్వు తీయాలని చెప్పి అన్నారండి. లేదు సార్ నేను తీనాను అని చెప్పానండి. అదేంటమ్మా అలా అంటావు, ఎంగేజ్మెంట్ బాగా చేసావు కదా, ఏ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉందా నీకు, అమౌంట్ ఎక్స్ప్రెషను, అమౌంట్ ఇస్తామో ప్రాబ్లం చేయం నీకు అంటే, లేదు సార్ డబ్బుల గురించి కాదు సార్, మీరు చాలా జెన్యూన్, చాలా పర్ఫెక్ట్ ఉంటారు మీరు, ఆ రోజు చూశాను కదా సార్, చాలా జెన్యూన్గా నాకు ఎంతైతే అమౌంట్ మాట్లాడుకున్నా అంత అమౌంట్ ఇచ్చారు సార్, దాని గురించి కాదు సార్ అని చెప్పాను. మరి ఏంటి నీకు ప్రాబ్లం ఏంటని అడిగారండి. లేదు సార్ ఇలాగా ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్కి వెళ్తాను సార్ అని చెప్పానండి. జాబ్ ఇచ్చారమ్మా అని అడిగారండి. అడిగితే లేదు సార్ జాబ్ అయితే ఇవ్వలేదు సార్, నేను సర్వీసు చేద్దామని ఫిక్స్ అయిపోయానండి, జాబ్ ఇచ్చిన ఇవ్వకపోయినా అక్కడ ఏంటంటే వ్యవసాయం అన్నా చేద్దామని ఫిక్స్ అయిపోయాను సార్ అని చెప్పి అనటం జరిగిందండి. అదేంటమ్మా నువ్వు 40,000-50,000 సంపాదించుకుంటున్నావు బయట, మళ్ళీ చాలా బాగా తీస్తున్నావు ఫొటోసు, సిటీలో చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ అవుతావు అనేసి నేను అనుకున్నానమ్మా, ఎందుకంటే చాలా నేను ఒక బ్రదర్లా ఫీల్ అయ్యాను నేను నిన్ను, చాలా అద్భుతంగా తీస్తున్నాడు ఈ అబ్బాయి, మంచి పొజిషన్కి వెళ్తాడని చెప్పేసి అనుకున్నానమ్మా, ఇవేంటమ్మా ఈ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి అనటం జరిగిందండి. సార్ ఒక్కసారి మీతో మాట్లాడతాను సార్ కొన్ని విషయాలు, దాని తర్వాత నేను ఒక్కసారి మీరు ఒక బ్రదర్లా ఫీల్ అయ్యారు కాబట్టి ఒకసారి మీతోటి కొన్ని షేర్ చేసుకుంటాను సార్ అని చెప్పి అనటం జరిగిందండి. సరే అమ్మ చెప్పంటే, నేను ఊర్లో చాలా చిన్న ఫోటోగ్రాఫర్ సార్ యాక్చువల్గా, అటువంటిది చిరంజీవి సార్కి ఫొటోస్ తీసే అదృష్టం దక్కిందండి. చాలామందికి ఎన్నో కోట్ల మందికి దక్కని అదృష్టం నాకు దక్కింది సార్, ఎందుకంటే ఈజ్ ఎ మెగాస్టార్, ఆయన ఫోటోలు తీయడం అంటే మామూలు విషయం కాదండి, పిలిస్తే 100 మంది వస్తారు, అటువంటిది నన్ను ఎంకరేజ్ చేసి ఫొటోస్ తీస్తుంటే, నాకు అసలు పెద్ద ఫోటోగ్రాఫర్ కూడా కాదు నేను, చాలా బుడ్డగాడిని, ప్లస్ ఫేస్ చూడగానే చాలామంది అసహ్యించుకునేవారు, అటువంటి పొజిషన్లో చిరంజీవి సార్ ఎప్పుడు నన్ను ఇబ్బందిగా చూడలేదు సార్. వర్క్కి నేను టెన్షన్ పడుతుంటే, నువ్వు తీయగలవు, నీకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు 100% బాగా తీస్తావు అని చెప్పేసి ఎంకరేజ్మెంటు చేశారు సార్ చిరంజీవి సారు. అరవింద్ సార్ ఏంటంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు సారు నన్ను చేరదీసి నాకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది సార్ ఫోటోగ్రఫీ. ఆ తర్వాత చిరంజీవి సార్ ఫొటోస్ తీసే అదృష్టం కల్పించారు సార్, వీళ్ళిద్దరూ లేకపోతే నేను లేను కదా సార్ అసలుని. పైగా అల్లు అరవింద్ సారు గీతార్ట్స్లో జాబ్ కూడా ఇచ్చారు సార్. నేనేంటంటే ఒక పర్సన్కి భయపడి నేను బయటికి వెళ్ళిపోవడం జరిగిందండి. అల్లు అరవింద్ సారు అప్పటికి నాకు మంచి ఆఫర్ ఇచ్చినట్టే అండి, నేను నిలబెట్టుకోలేదు, బయటికి వెళ్ళిపోయాను భయపడి. అది సార్ వాళ్ళు అంత కేరింగ్ తీసుకున్నారు సార్ నా మీద, చిరంజీవి సార్, అరవింద్ సార్. మా నాన్నగారు ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేవారండి, ఎటువంటి శత్రువు అయినా మన ఇంటి తలుపు కొడితే గనక మనం సహాయం చేయాలరా, ఇంకోటి మన సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదురా, కృతజ్ఞత భావం చూపించాలరా, ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళు దేవుళ్ళతో సమానం, మనకి అటువంటి వాళ్ళు దొరకటం మన అదృష్టం, అటువంటి చిరంజీవి గారు, అరవింద్ గారు దొరకటం నా అదృష్టం సార్, ఎందుకంటే నాకు చాలా పెద్ద కెరీర్ ఇచ్చారు సార్ వాళ్ళు, వాళ్ళు లేకపోతే కనుక నాకు లైఫే లేదు యాక్చువల్గా. అటువంటిది ఈరోజు మార్కెట్లో ఒక మంచి ఫోటోగ్రాఫర్గా నేను నిలబడ్డానంటే వాళ్ళే కారణం సార్. ఏం లేదు సార్, కుక్కకి ఒకరోజు భోజనం పెడితే మన యజమాని అని చెప్పేసి మన చుట్టూరు తోక ఊపుకుంటూ తిరిగేస్తుంది సార్, అటువంటిది నేను మనిషి జన్మ సార్, ఎందుకంటే చాలా పవర్ఫుల్ జన్మ మనిషి జన్మ అండి, అటువంటిది నేను విశ్వాసం చూపించకపోతే వేస్ట్ కదా సార్. కుక్కే అంత అలా ఉన్నప్పుడు మనిషి పవర్ఫుల్ మనిషి ఎంత అలా విశ్వాసం చూపించాలి సార్. అందుగురించి నాకు ఈరోజు అనుభవిస్తున్న కెరీర్ అంతా వాళ్ళు ఇచ్చిందే సార్, వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేయకపోతే కనుక నాకు అసలు లైఫే లేదండి యాక్చువల్గా, అటువంటిది నాకు కెరీర్ ఇచ్చిందే వాళ్ళు సార్. అందుగురించి ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో ఉత్సాహమైనా చేద్దామని ఫిక్స్ అయిపోయాను సార్. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో మటుకి వర్క్ చేయడం పక్కా సార్. ఇంకా పార్టీకి సర్వీస్ చేస్తా అన్నావు కదా, బాగానే ఉంది, డబ్బులు బాగానే ఉన్నట్లు ఉన్నాయి కదా నీ దగ్గర అని నేను అడగటం జరిగిందండి. సార్ నా దగ్గర ఒక పైసా కూడా లేదని చెప్పానండి. అదేంటమ్మా నెలకి 40,000-50,000 సంపేస్తున్నావు, ఆ డబ్బులే నేను ఏం చేస్తున్నావు, మళ్ళీ సూర్యలో కూడా వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది అనేసి నాకు అనిపిస్తుంది, మరి ఆ డబ్బులే నేను ఏం చేస్తున్నావు అని అడిగారండి. సార్ నేను సోషల్ సర్వీస్ చేస్తానండి, దానివల్ల నా దగ్గర అమౌంట్ అనేది ఒక పైసా కూడా ఉండదు సార్,
అని చెప్పి చెప్తే ఆయన షాక్ అయిపోయారండి. అదేంటి మా సోషల్ సర్వీస్ అంటే మా నాన్నగారు ఒకటే చెప్తారండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఎవరైనా ప్రాబ్లమ్ ఉంటే కనుక, వాళ్ళ శత్రువు వచ్చి నీ ఇంటి తలుపు తట్టినా నువ్వు హెల్ప్ చేయరని చెప్పేసి మా నాన్నగారు చెప్తూ ఉంటారు సార్. అందుగురించి నేను మ్యాక్సిమం సోషల్ సర్వీస్ చేస్తానండి. నాకు ఎవరైనా ప్రాబ్లమ్ ఉంటే గనక 100% నేను చిన్నగా చేసేవాడిని సార్ సోషల్ సర్వీసు. తర్వాత కొన్నాళ్ళకి మా బావగారు అమ్మాయి హైదరాబాద్ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సాఫ్ట్‌వేర్ జాబ్ గురించి ఆ అమ్మాయి తిరుగుతూ ఉండేది. పాపం నాకు బాధ అనిపించి నాకున్న సర్కిల్‌లో నేను తిరుగుతూ ఉండేవాడినండి. సచిన్ కంప్యూటర్స్‌లో నా ఫ్రెండ్ ఉంటే రాజేంద్ర తన దగ్గరికి కూడా వెళ్ళాము. వెళ్తే తనన్నాడు, "నేను మాక్సిమం ట్రై చేస్తాను వీళ్ళ. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మాక్సిమం డైరెక్ట్ జాబ్‌లో అయితే కష్టం. బ్యాక్ డోర్‌లో ఉంటాయి. అది ఒకసారి మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలీదు. వేరే బయట కూడా ఒకసారి ట్రై చెయ్యి" అని చెప్పేసి అనటం జరిగిందండి రాజేంద్రు. అయితే సరే అని చెప్పేసి మాక్సిమం అంతా తిరిగామండి. ఎక్కడ కూడా పాపం తను ట్రై చేస్తుంది. నేను ట్రై చేస్తున్నా. ఎక్కడ కూడా జాబు దొరకలేదు. దొరకకపోయేటప్పటికి ఫైనల్‌గా అమ్మాయి డిసప్పాయింట్ అయిపోయి పాపం హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయింది. ఊరెళ్ళిపోయింది. కొన్నాళ్ళు ఊర్లో ఉండి మొత్తం మీద ఎక్కడో జాబు మెరిట్ మీద సంపాదించుకుందండి. అప్పుడు అనిపించింది తన బాధను చూసి. మనం ఎలాగా చదువుకోలేదు. ఏంటంటే నైన్త్ క్లాస్ వరకు అతి కష్టం మీద ఎలగబెట్టాం. స్కూలుకి పంపిస్తే మొత్తం మీద చింత చెట్టు కింద అక్కడ ఇక్కడ గడిపేసాం. చదువు విలువ మనకు తెలియలేదు. ఈళ్ళు అంత కష్టపడి చదివారు పాపం. తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేసి మొత్తం మీద వీళ్ళని ఎంసీఏ వరకు చదివించడం అంటే మామూలు విషయం కాదు. ఈజ్ ఎ గ్రేట్. వాళ్ళు చదవటం కూడా గొప్ప విషయం. నేను అలాగా చదువుకోలేకపోయాను. ఒకళ్ళకన్నా బ్యాక్ డోర్‌లో జాబ్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఫిక్స్ అయ్యి నా దగ్గర ఉన్న అమౌంటు చిత్రంలో వెడ్డింగ్స్ చేసినప్పుడు కొంత అమౌంట్ వచ్చిందండి. ఆ అమౌంట్, ఈ అమౌంట్ కలిపి ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి బ్యాక్ డోర్‌లో జాబ్ ఇప్పించడం జరిగిందండి. అతని కళ్ళలో ఆనందం మామూలు ఆనందం కాదనమాటండి. ఎందుకంటే చాలా స్ట్రగ్లింగ్‌లో ఉన్నాడు. ఆ టైంలో జాబ్ వచ్చినప్పటికి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడనమాటండి. తన ఆనందం తన కళ్ళలో ఆనందం చూసిన తర్వాత నాకు అనిపించిందనమాటండి. ఒక 100 మంది కన్నా మనం జాబ్‌లో ఎంచాలి డబ్బులున్నప్పుడల్లాని. ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యానండి అప్పుడు. ఏం లేదండి. మనం ఎన్నాళ్ళు భూమి మీద ఉంటామో తెలీదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు మన ఎక్స్‌పైరీ డేటు రాయేసే కిందకి పంపిస్తాడండి. ఏ ఎక్స్‌పైరీ డేటు ఆయనకి చెప్పడు. చెప్తే మళ్ళీ ఆయన మీదకి యుద్ధం వెళ్తాం అని చెప్పేసి ఎవరికీ చెప్పడమాటండి. ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడు కంప్లీట్ అవుతే అప్పుడు మనం పైకెళ్ళిపోవాల్సిందే. యమధర్మరాజు దున్నపోతుని వేసుకొని వచ్చేస్తాడండి. మనం తోకనన్నా పట్టుకుని వెళ్ళిపోవాలి. ఆయనన్నా పట్టుకుని పైకెళ్ళిపోవాలండి. ఆయన తాడినన్నా పట్టుకుని. ఇంక తప్పదు. అందుగురించి మనం బతికుండగానే కొంతమందికి హెల్ప్ చేయాలండి. కొన్ని నేను చేయలేకపోయాను. చాలా బాధ అనిపిస్తూ ఉంటది. కొంతమందికి చేయలేకపోయాను. కొంతమంది వరకు చేయగలిగాను. ఆ విషయంలో కొంచెం హ్యాపీ అనిపిస్తది. చేయలేని వాళ్ళను చూసి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటదన్నమాటండి. సారు అడిగారన్నమాటండి. "ఇప్పటిదాకా ఎంతమంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి జాబ్‌లు ఏయించావు" అంటే దగ్గర దగ్గరగా 18 మందికి ఏయించానండి సాఫ్ట్‌వేర్ జాబ్‌లు బ్యాక్ డోర్‌లో. అని చెప్పేటప్పటికి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాటండి. "ఇంత చిన్న వయసులో చాలా బాగా చేస్తున్నావమ్మా. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మంచి పని చేస్తున్నావు. నీకు కంపల్సరీ దేవుడు ఏదో రూపంలో మంచి చేస్తాడమ్మా. 100% నీకు మంచి చేస్తాడని" చెప్పేసి సార్ చెప్పడం జరిగిందండి. "నీకు ఎట్టి పరిస్థితిలో ప్రజారాజ్యంకి వెళ్తున్నావు కదమ్మా! నీకు 2 రోజులు అన్నారు కదా! సత్యబాబు గారు. 100% నువ్వు అక్కడ పర్మనెంట్‌గా ఉంటావమ్మా. ఫిక్స్ అయిపో. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే నా మాట కంపల్సరీ రేపొద్దున నువ్వు రేపు నైట్ ఫోన్ చేసి చెప్తావు నువ్వు. ఒక అద్భుతం జరుగుతుంది నీకు" అని చెప్పేసి అన్నారండి. అనేటప్పటికి "ఏం సార్ అంతలాగా చెప్తున్నారంటే" "లేదు నువ్వెళ్ళు. వెళ్ళిన తర్వాత రేపొద్దున ఒక గుడ్ న్యూస్ చెప్తాను నాకు" అని చెప్పేసి అన్నారండి. కుమారస్వామి సారు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అండి ఆయన. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదనమాటండి. ఎందుకంటే ఒక బ్రదర్‌లా ఫీల్ అయ్యారు నన్ను ఆయన. బ్రదర్‌లా ఫీల్ అయ్యి అలాగే అక్కడ ఎంగేజ్‌మెంట్ వెళ్ళిన రోజున కూడా చాలా బాగా చూసుకున్నారన్నమాటండి. ఈజ్ వండర్‌ఫుల్ మ్యాన్ ఆయన.